హాయ్ అందరికీ నమస్కారం. మనిషికి గౌరవం కావాలి. కానీ ఆ గౌరవం లోపల నుంచి కాకుండా బయట వాళ్ళ చూపుల మీద ఆధారపడితే అది నటించడంగా మారుతుంది. నిజమైన గౌరవం నువ్వు ఎలా ఉన్నావో దానివల్ల వస్తుంది. నటించడం నువ్వు ఎలా కనిపిస్తున్నావో దానివల్ల వస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తనకు లేని డబ్బును చూపించటానికి ఖరీదైన బట్టలు కొనుగోలు చేస్తాడు. అప్పులు చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు నన్ను చిన్నగా చూడకూడదు అనే భయం. అది గౌరవం కాదు, భయం. చిన్నప్పటి నుంచే మనకి పరువు పోతుంది అనే మాట మన చెవుల్లో పడుతూనే ఉంటుంది. అక్కడ నుంచే మనిషి తన ఇష్టాల కంటే సమాజం అభిప్రాయాన్ని ఎక్కువగా పట్టించుకోవడం నేర్చుకుంటాడు. ఉదాహరణకు ఒక విద్యార్థికి కళలంటే ఇష్టం. కానీ ఇంట్లో అందరూ అంటారు అవి చేస్తే పరువు పోతుంది చదువుకో అని. అతడు చదువుతాడు కానీ లోపల సంతోషం పోతుంది. నటించడం అనేది ఇక్కడ నుంచే మొదలవుతుంది. నటించడం ఉన్న మనిషి లక్షణాలు. నటించడం ఉన్నవాడు తప్పు చేసినా ఒప్పుకోడు. ఎందుకంటే తన ప్రతిష్ట దెబ్బతింటుంది అనే భయం. ఉదాహరణకు ఒక అధికారి తప్పు నిర్ణయం తీసుకుంటాడు. అది నష్టం కలిగిస్తుంది. కానీ నేను తప్పు చేశాను అని చెప్పడు. దానికి బదులు ఇతరులపై నింద వేస్తాడు. ఇది గర్వం కాదు, భయం. సామాజిక మాధ్యమాలు నటించటము. నిజంగా సంతోషంగా ఉన్నవాడు ప్రదర్శన చేయాల్సిన అవసరం లేదు. కానీ నటిస్తూ ఉన్నవాడు తన జీవితాన్ని ఎప్పుడూ చూపించాలి అనుకుంటాడు. ఉదాహరణకు ఒక వ్యక్తి బయట అప్పుల్లో ఉంటాడు. కానీ రోజూ సంతోషంగా ఉన్న ఫోటోలు పెడతాడు. లోపల ఒత్తిడి, బయట నవ్వు. ఇది జీవితం కాదు, నటన. నటించడం నిర్ణయాలను ఎలా నాశనం చేస్తుంది. మనసుకు నచ్చింది కాదు, ఇతరులకు నచ్చేదే ఎంచుకుంటే ఇది జీవితం కాదు. ఉదాహరణకు ఒకరు తనకు నచ్చని ఉద్యోగం చేస్తారు. ఎందుకంటే ఇది చెప్పుకుంటే బాగుంటుంది అని. రోజు ఒత్తిడి, రోజు అసంతృప్తి. నటించడం నిర్ణయాన్ని నాశనం చేస్తుంది. సంబంధాల్లో తగ్గడం అంటే ఓటమి కాదు. కానీ నటిస్తూ ఉన్నవాడు తగ్గడాన్ని అంగీకరించడు. ఉదాహరణకు భర్త భార్య మధ్య చిన్న తప్పు. ఒకరు సారీ చెప్తే సరిపోతుంది. కానీ నేనెందుకు చెప్పాలి అనే అహంకారం సంబంధాన్ని చెడగొడుతుంది. నటించడం ఎందుకు శాంతినివ్వదు. ఎప్పుడూ ఇతరులతో పోలిక, ఎప్పుడూ భయం, ఎప్పుడూ నటన. ఇలాంటి మనసుకు శాంతి ఎలా వస్తుంది. ఉదాహరణకు ఒకరు ఎప్పుడూ ఇతరుల కంటే మెరుగ్గా కనిపించాలి అనే ప్రయత్నం. అతడికి ఒక్కరోజు కూడా నిద్ర ప్రశాంతంగా రాదు. నిజమైన ఆత్మవిశ్వాసం నిశ్శబ్దంగా ఉంటుంది. నటించడం ఎప్పుడూ శబ్దం చేస్తుంది. ఉదాహరణకు నిజంగా తెలివైన వాడు తన గొప్పతనం చెప్పుకోడు. అది అతని పనిలో కనిపిస్తుంది. కానీ నటిస్తూ ఉన్నవాడు ఎప్పుడూ తన గురించి మాట్లాడుతాడు. నటించడం నుంచి మనం బయటపడాలంటే మొదటి అడుగు నిజం ఒప్పుకోవడం. నేను నటిస్తున్నానా అని నిన్ను నువ్వే అడుగు. ఉదాహరణకు ఒకరు ఒప్పుకుంటారు, నేను ఈ జీవితం ఇతరుల కోసం బ్రతుకుతున్నాను అని. అక్కడ నుంచే మార్పు మొదలవుతుంది. ఎక్కువ మాట్లాడడం తగ్గించాలి. ఎక్కువ నిరూపించుకోవాలన్న కోరిక వదలాలి. ఉదాహరణకు ముందు ప్రతి విషయానికి వివరణ ఇచ్చేవాడు ఇప్పుడు మౌనంగా ఉంటాడు. అతన్ని మనుషులు ఎక్కువగా గౌరవిస్తారు. నటించడం వదిలిన తర్వాత జీవితం. నువ్వు నటించడం మానేసినప్పుడు నీ మీద ఒత్తిడి తగ్గుతుంది. సాధారణ జీవితం ఎంచుకున్న వ్యక్తి తక్కువ చూపు కాదు, ఎక్కువ శాంతి. సమాజం తీర్పును ఇస్తూనే ఉంటుంది. కానీ నీ జీవితం నీదే. ఉదాహరణకు అందరికీ నచ్చేలా బ్రతికినవాడు చివరికి ఎవ్వరికీ నచ్చడు. తనకు నచ్చేలా బ్రతికినవాడు తనతో శాంతిగా ఉంటాడు. నటించడం వదిలిన రోజు నీ భారం తగ్గుతుంది. నీ నిజమైన జీవితం మొదలవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చిందా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గెస్ ఇట్ తెలుగు ఛానల్.